నా సహచర సిబ్బందికి, మీడియా మిత్రులకు, విద్యార్థులకు అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేని ముగింపు వారోత్సవాల్లో ముగింపు భాగంగా ఈరోజు చక్కటి ర్యాలీ తీసి మనము బొల్లారం ప్రజలకు సందేశాన్ని ఇచ్చినాము. ఈ వారం రోజుల్లో రకరకాల ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన మోడల్ స్కూల్లో కానీ, ప్లే గ్రౌండ్స్లో కానీ, బతుకమ్మ కుంట కానీ, ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇట్లా నిన్న డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, ఇట్లా రోజుకొక ప్రోగ్రామ్ చేస్తూ వీలైనంత వరకు దీన్ని ప్రజలలోకి, ఈ డ్రగ్స్ అంటే ఏంటి, దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి, దానివల్ల కుటుంబాలు ఎలా చిత్నమైపోతాయి, ఒక జీవితం ఎలా ఖండమైపోతుంది, అతనితో పాటు కుటుంబం కూడా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న మిగతా పిల్లలకు మ్యారేజెస్ కావు, ఆ ఇంట్లో ఒక్కడి ఎఫెక్ట్ కుటుంబం మొత్తం మీద పడుతుంది. దాని గురించి చాలా చక్కటి అవగాహన కల్పించినాం. ముఖ్యంగా మీకు చెప్పాడు ఎలాగా సారు, పసలువాడి టీచర్స్ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తే అమ్మాయిలు ఖచ్చితంగా మారుతాడని. రిక్వెస్ట్ కాదు, కన్నీళ్ళతో మీ తల్లిదండ్రుల పాదాలకు అడగండి, ఈ దుర్వ్యసనం మానుకోండి అని ఏడవండి, కాళ్ళు పట్టుకొని అడగండి. తండ్రికి పాదాలు పట్టుకోవడం తప్పు కాదు కదా, ఏడవడం. దానివల్ల మార్పు వస్తుంది. రోజు 200-300 500 ఇది అంటే డ్రగ్స్ అంటే ఓన్లీ గాంజా, కొకైన్ అట్లాంటివే కావు. ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాల్ కూడా మీ లెవెల్లో చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రోజుకు 1000 రూపాయలు సంపాదించే పేరెంట్స్ ఉంటారు. దాంట్లో 400-500 ఈ వ్యసనానికి, తాగుడు వ్యసనానికి బానిసై రోజు ఖర్చు పెడతాడు. మీకు సరి అయిన పౌష్టికాహారం అందించాడు, స్కూల్ ఫీజులు కట్టరు, బట్టలు కొనియడు, ఇల్లు చక్కదిద్దాడు, ఇంట్లో సరుకులు తీసుకురాడు, మీ మదర్ని కొడుతుంటాడు. ఇవన్నిటినీ రూపుమాపాలంటే ప్రేమతోటి ఏడవండి, నాన్న నా చదువు మన కుటుంబం కంటే నీ తాగుడు ఎక్కువ అని అడిగితే ఎలాంటి కఠిన హృదయం గలవాడైనా కొంచెం మారుతాడు, ఆలోచిస్తాడు, అయ్యా నా బిడ్డ ఇట్లా అడిగింది, నా కొడుకు ఇట్లా అడిగిండు అనేసి. అది దానివల్ల మీ కుటుంబం ఆర్థికంగా కొంచెం ఉన్నత స్థితిలోకి వస్తుంది. ఇల్లు లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలి, మంచి చదువులు చెప్పేయాలి, మంచి పౌష్టికాహారం అందియాలి. ఒక 200-300 ఖర్చు పెట్టి తాగితే ఏమొస్తుంది, అదే 4 గుడ్లు, ఇన్ని కూరగాయలు, సరుకులు తెచ్చిస్తే మీరు మంచిగా తింటారు కదా. అవన్నీ మీరు తెలిసేటట్టు చేయండి. మీరు డ్రగ్స్ తీసుకుంటారని కాదు, మీరు మీ తల్లిదండ్రులని, ఇంకా మీకంటే పెద్దవాళ్ళని, మీ నైబర్స్ని అవేర్నెస్ చేయడానికి, దాని గురించి మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసినాం. స్టూడెంట్సే చక్కటి మార్గం, స్టూడెంట్స్ ద్వారానే దీన్ని అరికట్టడం వీలవుతుంది. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో తెలియని విషయం లేదు, చాలా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా ఉన్నది, టీవీ ఉన్నది, స్మార్ట్ ఫోన్ ఉన్నది. దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏందనేది మీరు చదువుతూ వాళ్ళకు తెలియజేయచ్చు. దీనివల్ల మీ కుటుంబం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. దీన్ని అరికట్టడం పెద్ద కష్టమేమి కాదు. క్రమేపీ